మీ డబ్బు జాగ్రత్త, అమిత్ షా వస్తున్నారు అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు కింద ఉన్న నేతలకు చెప్పినట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ అంశం ఏంటి, అసలు ఎలా ఉండబోతుంది, దీన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఇప్పుడు చూస్తుంటే మీ డబ్బు జాగ్రత్త, అమిత్ షా వస్తున్నారు అంటే దేనికోసం అన్న ఈ సంకేతాలు అసలు ఎలా చూడాలి సార్? అంటే టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీ కూడా యాడ్ అయింది. అంటే గత 2019 ఎన్నికల్లో చూస్తే టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా టీడీపీ ఎందుకో వైసీపీతో అంత పోల్చితే అంత విరివిగా డబ్బులు సరిగ్గా పంచలేకపోయిందని ఒక అభిప్రాయం. అయితే ఎందుకు టీడీపీ ఎన్నికలంటే అందరూ ఒకటే, ఎవరు కావాలంటారు ఎన్నుకున్నట్టు చూస్తారు. ఒక రిస్ట్రిక్షన్గా లేదు, టీడీపీ వాళ్ళని అయితే చూసి చూడనట్టు ఉంది అండి, వైసీపీలో పట్టుకోండి అని చెప్పలే. అండ్ మోర్ ఓవర్ అప్పటికి ముందే టీడీపీ బీజేపీ నుంచి బయటకు వచ్చేసింది, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేసింది కాబట్టి సరే ఏముందిలే అని. ఎలాగూ ఎన్నికల ముందు ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ కానీ డీజీపీలు మారిపోతారు, పై రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వస్తారు, వాళ్ళు ఖచ్చితంగా సెంట్రల్ ఆధీనంలో ఉంటారు. వాళ్ళు మరి వైసీపీ వాళ్ళు ఎవరికి ఫేవర్గా పట్టుకున్నారో ఏం చేశారో తెలియదు, కానీ వీళ్ళు అలా చేసుకోగలిగారు. ఇప్పుడు బీజేపీ అనేది టీడీపీతో పొత్తయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఉన్నా కూడా డబ్బులు పంచడానికి రిస్ట్రిక్ట్ అయిపోతాయి. ఓకే, ఒకటి. రెండోది, ఆల్రెడీ గత ఎన్నికల్లో పంచారు కాబట్టి ఎవరెవరు ఎక్కడి నుంచి పంచుతారు, ఎవరెవరు ఏ లీడర్ల సత్తా ఉన్నవారు అనేది ఆల్రెడీ అమిత్ షా గారి దగ్గర ఒక లిస్టు కూడా ఉందంట. మొన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఏ స్థానాల్లో వస్తాయి, ఏ స్థానాల్లో గెలవచ్చు, రాయలసీమలో మాత్రమే వైసీపీ ప్రభావం ఎక్కువ ఉంది, ఇట్లాంటి వార్తలు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆయన తీసి పెట్టుకున్నారంట. వాటితో పాటు ఎవరెవరు ఇప్పుడు జనరల్గా పార్టీలు, ఎస్పెషల్లీ వైసీపీ పార్టీ అంటే ఒక విశ్లేషకుడు చెప్పిన అభిప్రాయం చెప్తున్నా, వైసీపీలో జిల్లాకు ఒక కాంట్రాక్టర్నో పెద్ద బిజినెస్ మ్యాన్నో పెట్టి వాళ్ళ ద్వారానే అందరికీ స్ప్రెడ్ అయ్యి అమౌంట్ పంచేలా చేసుకునేలా కూడా వాళ్ళు ఆల్రెడీ ఒక వ్యూహంతో ప్లాన్ చేసి పెట్టేసుకున్నారంట. సో ఇప్పుడు అమిత్ షా అండ్ టీం ఏదైతే సెంట్రల్ నుంచి ఏ టీం అయితే వస్తుందో ఖచ్చితంగా వాళ్ళకి ఫేవర్గా ఉండే టీం వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఎవరెవరికి ఏంటి తెలిసిపోతుంది కదా. ఇంటెలిజెన్స్ ఎవరు ఇస్తున్నారు, ఎవరి ద్వారా చక్రం తిప్పుతున్నారు, ఎవరెవరి ద్వారా మూటలు వెళ్తున్నాయి బయటికి అని కూడా తెలుస్తుంది. సో అలాంటి సందర్భంలో మీరు ఎవరెవరైతే పంచుతున్నారో వాళ్ళందరూ బాబు డబ్బులు ఎక్కడొక్కడ జాగ్రత్త పెట్టుకోండి, అమిత్ షా గారు వస్తున్నారు ఇన్ ద సెన్స్ అమిత్ షా గారి టీం వస్తుందని. ఓకే, ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల గారు కింద శ్రేణులకు ఆల్రెడీ వర్తమానం ఇచ్చారన్నట్టుగా మీరు అడిగిన ప్రశ్నకి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది అయినప్పటికి కూడా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అని అంటే ఖచ్చితంగా కేంద్ర బలగాలనేది దిగుతాయి. సో అన్నిటికీ అన్ని రకాలుగా కానీ ఎన్నికల విధిగా ఓన్లీ ఎన్నికల విధి నిర్వహణ జరిపించేది మాత్రం రాష్ట్ర ఉద్యోగులు, అది కూడా టీచర్స్. మిగతా వాళ్ళకుంటే సుపీరియర్సు, ఎవరైతే ఎలక్షన్ కమిషన్ను, డీజీపీ స్థాయి వ్యక్తులు, పెద్ద పెద్ద ఆఫీసర్సు, ఎస్పీ ర్యాంక్ వ్యక్తులు, వీళ్ళందరూ కూడా కేంద్రం నుంచి స్పెషల్గా అపాయింట్మెంట్ అయ్యి వచ్చి ఎన్నికలు నిర్వహించే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా మా ఊళ్ళో ఇటు పెద్ద తోపండి, మా జిల్లాకి ఈయన పెద్ద నాయకుడు అండి అంటే వాళ్ళు అవేం పట్టించుకోరు. వాళ్ళకి తెలియదు కూడా. తెలిసిన వాళ్ళు లెక్కలోకి చేయరు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అసలు ఎవరికి లెక్క చేయరు. వాళ్ళు కరెక్ట్గా పనిచేస్తే అసలు ఈ రాజకీయ నాయకులు ఎన్ని కుయుక్తులు పన్నినా ఎన్ని చేసినా ఎవరికి ప్రజలకు నష్టం ఉండదు. సరైన విధానంలో కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ నడిస్తే సరైన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఒక కలెక్టర్, ఒక జిల్లా అధికారి, ఎస్పీ అధికారి, ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు సరైన వాళ్ళు ఉంటే అన్నీ సెటరేట్ అయిపోతాయి. కాకపోతే వాళ్ళల్లో కూడా కొంతమంది ప్రభుత్వ పరంగా ఉంటే ఒకలా చూడడం అని చేస్తున్నారు. ఈ మధ్యకాలం వార్తలు చూస్తున్నాం. సో సెంట్రల్ వైపు వచ్చే వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకే భయపడతారు కానీ వీళ్ళని లెక్క చేయరు. కాబట్టి ఇప్పుడు వైసీపీ గత ఎన్నికల్లో పంచినంత విరివిగా పంచలేదు. ఒకవేళ పంచినా ఎవరెవరి ద్వారా వెళ్తున్నాయి, ఎవరెవరి ద్వారా ఎక్కడికి నడుపుతారనేది ఇంటెలిజెన్స్ సమాచారం ఉంటుంది. అంటే ఇంతకుముందు పంచిన విధంగా ఇప్పుడు పంచలేరు. సో ఓట్లు రావనే ఆ భయం కూడా ఉంది. భయం కూడా ఉంది, వ్యతిరేకత ఉంది, భయము ఉంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు అందుకే ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఇప్పటి నుంచే డ్వాక్రా మహిళల మీటింగులని, లేదంటే రుణాలు మంజూరు మీటింగులని, లేదంటే పొదుపు పథకాలకు సంబంధించిన మీటింగులని మీటింగులు పెడుతున్నారు వాళ్ళతో. మీరు ఎంత లబ్ధి పొందారు, ఒక్కొక్క ఇంటికి ఎంత ఇచ్చాము, ఎంత చేసాము, మీరు ఖచ్చితంగా వైసీపీకి వేయాలి, ప్రభుత్వానికి వేయాలి, మళ్ళీ ప్రభుత్వం మారితే మీకు మళ్ళీ పథకాలు రావు, ప్రభుత్వం మారితే మీకు ఈ పెన్షన్లు రావు అని కూడా ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వం
ఎక్కడికక్కడ ప్రచారం చేసుకుంటుందంట సైలెంట్గా. ప్రభుత్వ పథకాలని తమ పథకాల కింద ప్రచారం చేసేసుకుంటుంది. మీకు మరలా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోతే మీకు 1వ తేదీ సరికి మీ ఇంటికి పెన్షన్ రాదు, నెక్స్ట్ వచ్చే చంద్రబాబు ఒకవేళ వస్తే మీకు ఆ పెన్షన్ కూడా ఎవడెవడు, ఇట్లా చెప్తున్నారు. ఇల్లిటరేట్ పర్సన్స్ అమాయకులు ఏమంటారు, అవును గాలు మార్చేస్తారు కదా అనుకుంటారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఇప్పుడు ఆ పెన్షన్ పథకాలు ముందు నుంచి ఉన్నవే కదమ్మా, ఎందుకు మార్చుస్తారు? సో అట్లాగా చేసుకుంటున్నారు కాబట్టి అందుకే వాళ్ళు ఇప్పటి నుంచి డబ్బులు పంచడం ఎలాగవుతుందో తెలియక ఇప్పటి నుంచి ఇవన్నీ ప్లాన్ చేసి వ్యూహరచన చేసుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. సో అమిత్ షా అండ్ టీమ్ కానీ దిగితే కొన్ని విషయాలకి చెక్ పెట్టడం అయిపోతుంది. అంటే కానీ ఇక్కడ బీజేపీకి మన జగన్మోహన్ రెడ్డి గారికి వెనుక నుంచి తెర వెనుక సన్నిహితం ఉంది కదా, సో ఎందుకు అక్కడ బ్రేక్ పడుతుంది మరి? ఒకప్పుడు ఇప్పుడు లేదంటారా? ఇప్పుడు వీళ్ళతో కమిట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళతో ఎలా పెట్టుకుంటారు? అంటే కొన్ని వార్తలు వస్తున్నాయి కదా, వీళ్ళతో ఒప్పందం ఉన్నా కూడా కొంచెం అంత ఉంది. అది నేను విన్నాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 400+ సీట్లు తెచ్చుకుంటామని పునరుద్ఘాటిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సరే వీళ్ళతో పొత్తు పెట్టుకున్నా అప్పుడు ఎవరు గెలిస్తే వాళ్ళతో వెళ్ళిపోతారులే, ఏముంది రాజకీయం కదా, రాజకీయాలకి ఒక సత్య ప్రమాణంగా నేను ప్రమాణం చేస్తున్నాను ఇలాగే ఉంటానని ఏం లేదుగా, లేదు గేమ్ ఇలాగే ఆడాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇలాగే ఉండాలని ఏం లేదుగా, ఎలాగైనా ఆడొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అంతవరకు పొత్తున్నోడు ఒకసారి విరోధి అయిపోవచ్చు, అంతవరకు విరోధిగా ఉన్నాడు ఒకసారిగా మిత్రుడైపోయి పొత్తులు పెట్టుకోవచ్చు, ఏదైనా జరగచ్చు కదా. అంటే ఈ పొత్తులో ఒక కమిట్మెంట్ లేదంటారా? ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ని రోజులుగా చర్చలు జరిగి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి, తర్వాత 2 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి, మళ్ళీ 4 రోజుల గ్యాప్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి కలిసి, ముందు అమిత్ షా గారితో మాట్లాడి, తర్వాత అమిత్ షా గారు మోడీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడి, ఈ ముగ్గురు మాట్లాడుకుంటే నెక్స్ట్ డే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మళ్ళీ మాట్లాడి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా నేను అసలు ఈ పొత్తుకు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎన్ని చీవాట్లు తిన్నానో ఢిల్లీ పెద్దల దగ్గర మీకేం తెలుసు అని కూడా అన్నారు. అంటే ఆయన తాపత్రయం ఏంటి, రాష్ట్ర ప్రయోజనాల కోసం నాకు పార్టీకి ఎంత సీనియారిటీ లేదు, నన్ను ఎన్ని తిట్టుకున్నా ఏమనుకున్నా పర్వాలేదు, నన్ను నిజంగా నమ్ముకున్న నా కార్యకర్తలు నాతో ఉంటారు, ప్రస్తుతానికి ఈ రాష్ట్రం ఇలాగెళ్ళడమే కరెక్టు అని గుడ్డిగా గట్టిగా నమ్మి ఆయన వెళ్తున్నాడు. దానికోసం ఆయన చాలా చేపట్లు సొంత కార్యకర్తల నుంచి కూడా వ్యతిరేకత ఉన్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు కదా. మీరు అన్నట్టు రేపొద్దున బీజేపీ గేర్ మారిస్తే అందుకు 1-2 సార్లు పక్కాగా మీరు, అందుకే మళ్ళీ బీజేపీకి 5 ఎంపీ స్థానాలని మళ్ళీ 6 అయిందిగా, 4-5 ఇస్తామనుకున్న స్థానాలు అసెంబ్లీ 9 అయ్యాయిగా. మరీ అంత ఇదిగా లేకుండా ఉంటారు, ఇంత అమాయకులేం కాదు కదా. ఖచ్చితంగా దానికి సంబంధించిన వీడియో పెట్టుకోవడమో, దానికి సంబంధించిన పత్రాలు రాసుకోవడం ఏదో జరిగే ఉంటుంది, జరగకుండా అయితే ఉండదు. మీరు ఒకవేళ మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, లేదా మాకు రుణాలకు సంబంధించిన ఏదో హెల్ప్ చేయాలి, లేదా మా వ్యక్తులకు 2-3 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి ఒప్పందంలో భాగంగా మాట్లాడుకుంటారు. అందుకే ఇన్ని రోజులు డ్రాగ్ అయ్యి ఎప్పుడు మనం విన్నాము, ఆల్మోస్ట్ ఆల్ నవంబర్ డిసెంబర్ నుంచి వింటున్నాం బీజేపీ. సెప్టెంబర్ 9న అరెస్ట్ అయిన మరుక్షణము పవన్ కళ్యాణ్ గారు చెప్పేశారు టీడీపీతో పొత్తు అని. బట్ బీజేపీ పొత్తు అంశం రాలేదుగా. రాష్ట్ర పెద్దలు అడిగినా, పురంధరేశ్వరి గారికి అడిగినా కూడా చూడాలండి అన్నట్టు చెప్పేశారు, కానీ కన్ఫర్మ్గా చెప్పలేకపోయారు. 2 రోజుల కిందట కన్ఫర్మ్ అయింది. ఇంతవరకు కూడా పూర్తి ఊహాగానాలు సోషల్ మీడియాలోను ఎవరికి తెలిసిన వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని ఎక్కడ ఖరాగా ఓపెన్గా పుష్పగుచ్చం ఇచ్చారు, మోడీ గారు బాబు గారు కలిశారని ఎక్కడ రాలేదుగా. సో వచ్చింది ఎంత డ్రాగన్ అయిందంటే ఖచ్చితంగా ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసుకుని ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ భంగపడి ఒకసారి 2018లో వెనక్కి వచ్చేటప్పుడు ఈసారి మళ్ళీ వస్తే పక్కాగా అంతే కదా. ఈసారి మళ్ళీ మీ పార్ట్నర్షిప్ కావాలి, ఈసారి క్లారిటీగా ఉండాలి రా బాయ్, నా పార్ట్నర్షిప్ నాకు ఇచ్చేయాలి, నీకు ఎంత లాభం వచ్చినా నేను నా వాటా ఇది, లేదంటే నా షేర్ ఇది అని బిజినెస్లో మాట్లాడుకుంటారు కదా. ఇది కూడా అలాగే ఉంటుంది, అయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే పొత్తులతోనైతే రాష్ట్రానికి ప్రయోజనాలు జరుగుతాయని చెప్పి మీరు నమ్ముతున్నారు? ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టే ఇంత తాపత్రయం పడినా, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఎన్ని అవమానాలు పడినా, ఎంతమంది చేదగొట్టినా ఆయన దానికి బాబు ముందు గవర్నమెంట్ రానివ్వండి అయ్యా, వచ్చాక అప్పుడు మీరు అడగండి, అన్నా మేము ఇన్ని 21 స్థానాలకు ఒప్పుకున్నా ఉన్నా మాకు ఏదో చూడండి అంటే నామినేటెడ్ పోస్టో రాజ్యసభో ఇంకేవో అవుతాయేమో. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.